మా టెర్రస్ గార్డెన్లో పూసిన పూలు అండి, బాగున్నాయి కదా, చాలా బాగా పూస్తున్నాయి. ఎండాకాలం కదా, ఎండాకాలం పూలు బాగా వస్తాయండి. ఇవాళ మంచి రెసిపీ చెప్తానండి. ఏంటంటే రవ్వ దోశ అన్నమాట. దేంతో అంటే జొన్నపిండి ఏమో ఒక గ్లాస్ తీసుకున్నాను, 2 గ్లాసులేమో సూజీ రవ్వ తీసుకున్నాను. ఇందులో క్యారెట్, పచ్చిమిరపకాయలు, క్యాప్సికమ్, కొత్తిమీర, జీలకర్ర వేసేసి కలిపేసుకోవాలి. నీళ్ళు పోసి బాగా పలుచగా కలుపుకోవడమేనండి. రవ్వ దోశ కలుపుకున్నట్టుగా మనం కలిపేసుకోవడమేను. ఇవేం దోశలు ఏడిపించమంటే చాలా నీట్గా వస్తాయి, బాగుంటాయి అన్నమాట. జొన్నపిండి కదా, చాలా హెల్తీ అన్నమాట. ఇందులో చట్నీ అండి, ఇది ఏంటంటే కొత్తిమీరను, పుదీనాకును, అందులో కొంచెం గుల్లశనగపప్పు, పచ్చిమిరపకాయలు వేసాను. ఇందులో ఐస్ క్యూబ్స్ కనుక వేసుకుని మనం గ్రైండ్ చేసుకుంటే కనుక చాలా గ్రీనిష్గా ఉంటుందండి, అస్సలు కొంచెం కూడా కలర్ తగ్గదు అనమాట. ఒకసారి ఈ రవ్వ దోశలు ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగున్నాయి. చట్నీ కూడా, ఈ చట్నీ ట్రై చేసి చూడండి. చట్నీలో చాట్ మసాలా కొంచెం 1 స్పూన్ వేసుకోండి, ఇప్పుడు చట్నీ టేస్టే వేరుగా ఉంటుందన్నమాట. ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా బాగా నచ్చుతుంది.